హాయ్ అండి. ఈరోజు నేను మీతో గోంగూర కర్రీ రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. ఈ గోంగూర కోసం నేను 4 కట్టలు గోంగూరని తీసుకున్నానండి. గోంగూర బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి అది కొంచెం వేడైన తర్వాత అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేయించిన తర్వాత అందులో మనం ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయల్ని కచ్చాబచ్చాగా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలతో పాటు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చిని సన్న ముక్కల కింద తరిగి వేసుకోండి. దీంతో పాటు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసి ఈ ఆయిల్లో బాగా మగ్గబెట్టుకోవాలి. గోంగూర మనకి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక 5 మినిట్స్కి గోంగూర ఇలా దగ్గర పడిపోతుందండి. దాని మీద కొంచెం మూత పెట్టి ఇంకొద్దిసేపు మగ్గించేసరికి మనకు గోంగూర అంతా ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం సాల్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇందులో మనం 2 to 2.5 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుందని చూసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. గోంగూర కర్రీ రెడీ. ఈ కర్రీని మనం బయటే ఉంచాలి అంటే ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో అయితే అప్ టు 6 మంత్స్ వరకు ఉంటుంది.